రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ జూన్ 28, 2024. వారం శుక్రవారం. తిథి సప్తమి సాయంత్రం 4:27 వరకు. నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం ఉదయం 10:10 వరకు. వర్జం రాత్రి 7:14 నుండి 8:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి 9:06 వరకు మరియు మధ్యాహ్నం 12:37 నుండి 1:29 వరకు. శుభ సమయం ఉదయం 9:30 నుండి 10:15 వరకు మరియు సాయంత్రం 5:30 నుండి 6:10 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. వృత్తిలో పురోగతి సాధిస్తారు. వ్యాపారపరంగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. మేషరాశి వారు అరటి నార వత్తులతో దీపారాధన చేయడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. రాబడి పెరుగుతుంది. నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. స్త్రీల సహాయ సహకారాలు మీకు అందుతాయి. నూతన ఉత్తేజం కలిగి ఉంటారు. వృధా ఖర్చులు ఎక్కువవుతాయి. వృషభ రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. మొండి బాకీలు వసూలవుతాయి. అనారోగ్య సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి. అవసరానికి ధనం చేతికందుతుంది. ఒత్తిడిని అధిగమించాల్సిన తరుణం. మిథున రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. వృత్తి వ్యాపారాల పరంగా అనేక విధాలుగా ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయ వ్యవహారాలు పరిష్కరించుకోవడం కష్టతరంగా మారుతుంది. కర్కాటక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, దుర్గా స్తుతిని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. స్వప్రయోజనాల కొరకు, అభివృద్ధి కొరకు మీ పరపతిని ఉపయోగించవలసి వస్తుంది. ఆత్మీయులకు కీలక సమయంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. విదేశీయాన యత్నాలు కలిసి వస్తాయి. సింహరాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. కన్యా రాశి. వాస్తవికత దృష్టితో విషయాలను పరిశీలించి అర్థం చేసుకుంటారు. స్థిరాస్తుల వ్యవహారాలు, అమ్మకాలు అనుకూల వాతావరణంలో ఉంటాయి. వ్యవహారాలను కొంతవరకు సానుకూలపరుచుకోగలుగుతారు. కన్యా రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. తులారాశి. శుభప్రదమైన ప్రసంగాలు, చర్చలు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రతి విషయం మొదట కొంత నింపాదిగా సాగినప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. తులారాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. తనఖా వస్తువులను విడిపిస్తారు. కార్యాలయంలో పనిభారం అధికంగా ఉంటుంది. వ్యాపార ఉన్నతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రజ్ఞాపాఠవాలను కనబరుస్తారు. వృశ్చిక రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఖచ్చితమైన ప్రణాళికలు రూపొందించుకుంటారు. శుభకార్య ప్రయత్నాల్లో ముందడుగు వేయగలుగుతారు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ధనుస్సు రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం. మకర రాశి. కొత్త ఆలోచనలు చేస్తారు. వాటిని కొంతవరకు అమలు చేస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు తన కోపమే తన శత్రువు అన్న విషయాన్ని అనుభవపూర్వకంగా గ్రహిస్తారు. మకర రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. కుంభరాశి. మీకు రావలసిన బకాయిలు మొదలైన ఆర్థిక వ్యవహారాలపైన దృష్టి కేంద్రీకరిస్తారు. సున్నితమైన వ్యవహారాలను వివాదాస్పదం కాకుండా పరిష్కరించుకోగలుగుతారు. కుంభరాశి వారు లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయడం, కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి.
ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ గురించి చెడుగా ప్రచారం చేసేవారు భంగపడతారు. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి మాత్రం తప్పవు. స్వల్ప ధన లాభ సూచన. మీనరాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.